అమెరికా దేశంలో ఒక గజ ఈతగాడు ఉన్నాడంటండి. దేశం కోసం ఎన్నో బంగారు పథకాలు ఆయన గెలిచినటువంటి వాడు ఆయన. అతను ఒక మంచి క్రైస్తవుడు కనుక ప్రతి ఆదివారము దేవాలయంకు వెళ్లి దేవుని సన్నిధానంలో కూర్చునే అనుభవం ఆయనకున్నది. అతను ఆదివారము క్రైస్తవుడుగానే ఉన్నాడు గాని తన కీర్తి ప్రతిష్టలకు ఆయన ఏమనుకుంటున్నాడంటే తన స్వయం కృషియే కారణం అని అనుకుంటున్నటువంటి వ్యక్తి. ఒకసారి పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ నిన్ను కాపాడేవాడు దేవుడు మాత్రమే, అతను వింటున్నాడే గాని దానిని పాటించలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత ఆయన ఒక రోజు పనామా కెనాల్ అనే దాంట్లో పందెములో పాల్గొనవలసిన అవసరత వచ్చింది ఆయన. పత్రికా విలేకరుల సమావేశంలో చెప్తున్నాడు కదా, నేను చాలా గొప్ప గజయితగాడిని, నేను ఇట్టే గెలవగలను, నాతో పోటీ పడేవారు ఎవరు లేరని ఛాలెంజ్ చేశాడంటే. ఇండియా ప్రవహించే నది, అది చాలా కష్టంగా ఉంటుంది. పైగా ఆగుకోకుండా 2 కిలోమీటర్లు ఆయన ఈదాలి. పోటీ ప్రారంభమైంది. కొంత దూరం వెళ్ళాక సడన్ గా అతని కాళ్ళుకి ఏదో చుట్టుకుని కిందకి లాగుతున్నట్లుగా అనిపించింది. ఆయనకి విడిపించుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అది నీటి అడుగున ఉన్నది కనుక లోపలికి మునిగి తన కాలుకు చుట్టుకున్నది ఏంటో ఆయన పరిశీలన చేస్తుంటే అల్లుకున్న ఒక తీగ మొక్కలు అతని కాళ్ళకు చుట్టుకుని ఉన్నాయంటండి. వాటిని విడిపించడానికి క్రిందకు వెళ్లి చాలా ప్రయత్నం చేయసాగాడు ఆయన. ఆ ప్రయత్నములో ఆ తీగలు ఇంకా బిగుసుకుపోయాయంట. నీటి అడుగునున్న ఆ గజ ఈతగాడు ఊపిరి ఆడటం లేదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. గెలుపు పక్కన పెట్టండి, ఆ మరణం నుండి బయటపడితే చాలే అనే సిచ్యువేషన్ ఆయనకి ఎదురైపోయినది. నిరాశలో ఆయన మునిగిపోయాడు. మరణం ఆయన ముందు కనబడుతున్నది. అలాంటి సమయంలో సడన్ గా ఆయన చెవుల్లో పాస్టర్ గారు చేసిన ప్రసంగము, ఆ మాటలు ఆయనకు గుర్తుకొచ్చి ఆయన ఏమన్నాడంట, ప్రభువా నా విమోచకుడా, నీవే నన్ను రక్షించగలవు అని ఆయన తన నోటు నుండి ఆ సమయంలో మాట్లాడగలిగాడు. నీళ్లలో నుండి ఈదుకుంటూ ఒక వ్యక్తి ఆయనకు కనబడినట్టుగా వచ్చి ఆ చుట్టినటువంటి అల్లకతో ఉన్నటువంటి అన్నింటిని తీసివేశాడంట. ఒక్కసారి ఊపిని గట్టిగా బిగబట్టి తను చేరవలసిన గమ్యస్థానాన్ని అందరికంటే ముందుగా ఆయన చేరి ఆ పథకాన్ని సాధించినట్లుగా చరిత్ర జ్ఞాపకం చేస్తున్నది. మన జీవితంలో మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు మన గొప్పవే అని మనం అనుకుంటాం కానీ ఇది దేవుని కృప అని మనం కొన్నిసార్లు అనుకోలేము. మన మరణ సమయంలో, మన నిరాశ సమయంలో దేవుడు మనకు తోడై ఉంటాడని నమ్మటానికి బదులుగా నా బలమే, నా శక్తి నాదే అని నేను అనుకుంటాం. కానీ దేవుని శక్తి తోడై ఉంటేనే మన జీవితంలో ఆశీర్వాదాలను మనం పొందుకోగలం.